ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఈరోజు సండే చికెన్తో సండే సందడి అనేది స్టార్ట్ అయిపోయింది. సో సండే ఎప్పుడు మనం నాన్ వెజ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే నేను ప్రతి సండే కూడా బిర్యానీ కానీ, లేదంటే పులావ్ కానీ, లేదంటే బగారా రైస్ కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటానన్నమాట. బట్ ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి, ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా పులావ్ కానీ, బగారా రైస్ కానీ, బిర్యానీ ఇట్లాంటి స్పైసీ ఫుడ్ అనేది మోస్ట్లీ తగ్గించేస్తానండి. చికెన్ ఇంకా కామన్ అనమాట, ఎందుకంటే ఏ సీజన్లోనైనా చికెన్ లేనిదే నడవదు మా ఇంట్లో. సో ఇంకా చికెన్ అయితే కామన్, కానీ ఇలాంటి తగ్గించుకునేవి ఏవైతే ఉన్నాయో అంటే బిర్యానీ ఇట్లాంటి స్పైసెస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది మోస్ట్లీ తగ్గించేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈరోజు ప్లెయిన్ రైస్ అలాగే చికెన్ చేశాను అనమాట. బిర్యానీ కాదు, చికెన్ చేశాను. సో ఇవాళ కొంచెం వర్క్ ఉండటంతో కొంచెం తొందరగానే అయిపోయిందండి పని అనేది. సో సమ్మర్లో ఎక్కువగా మనం పప్పుచారు కానీ, పెసరపప్పు చారు, చలవ చేసే కూరలు ఎక్కువ తీసుకుంటే వేడి అనేది చేయదనమాట. సో సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైతే కిడ్నీ స్టోన్స్ ఎవరికైతే ఉన్నాయో, లేదంటే ఎక్కువ వేడి చేసే తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ సమ్మర్లోనే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మిగిలిన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చక్కగా వాటర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. నాకు 2 years బ్యాక్ నాకు చాలా సఫర్ అయ్యాను ఈ సమ్మర్లో. సో అందుకని చెప్పి ఇంకా సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉంటాను అనమాట. అండ్ ఇంకా మనం కొబ్బరి బొండం నీళ్ళు తాగటం కానివ్వండి, లేదంటే మజ్జిగ తాగటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేస్తూ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. మజ్జిగ అనేది, వాటర్ అనేది, పాలు అనేవి ఇచ్చుకుంటూ ఉండాలి. సో కర్రీ అయితే చేసేసాను అనమాట. ఇవాళ ఎందుకో కొంచెం ఫాస్ట్గానే పని అనేది అయిపోయిందండి. మిగిలిన వర్క్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి ఇంకా మండే రోజు నేను ఇంటిని క్లీన్ అనేది చేసుకోవాలి. అలాగే సండే చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి ఇంక మండే రోజు గ్యాస్ స్టవ్ క్లీనింగ్ ఇదంతా కూడా పెట్టుకుంటూ ఉంటాను. నార్మల్గా సండే నైటే పెట్టుకుంటాను, బట్ కొంచెం కర్రీ అనేది మిగిలిపోతే కనుక అది కూడా ఫినిష్ చేసేసి సండే రోజు క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అనమాట. అయితే ఇక్కడ మా పాపకి ఉగ్గు కలుపుతున్నానండి. తను ఉగ్గు అలవాటు అయింది, ఉగ్గు తింటుంది. అండ్ తను తినే ఫుడ్ని నేను త్వరలోనే మీతో షేర్ చేస్తాను. చాలా 2-3 అడిగారు అనమాట, కొంచెం అది కూడా షేర్ చేయండి అక్క అని చెప్పి. డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అలాగే 2-3 ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ అవ్వాలని దేవుని కోరుకోండి అక్క అని అడిగారనమాట. ఖచ్చితంగా కోరుకుంటాను. మీరు మంచి గుడ్ న్యూస్ వినాలి అని నేను కంపల్సరీ కోరుకుంటున్నాను అనమాట దేవుణ్ణి. అయితే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి నేను ఒక వీడియో చేశానండి, అది ఒకసారి చూడండి. అది బాగానే వచ్చాయి వ్యూస్ అనేవి, చాలా వరకు కూడా యూజ్ అవుతాయి అనమాట. అండ్ ప్రెగ్నెన్సీ సిరీస్ కూడా చేశాను కాబట్టి అవి కూడా యూజ్ అవుతాయండి. అండ్ తర్వాత చాలా మంది అడుగుతున్నారు డెలివరీ తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అంటే ఫుడ్ విషయంలో కానీ, బేబీ విషయంలో కానీ ఇలాంటివి విషయాలు షేర్ చేయండి అక్క అని అడుగుతున్నారు. డెఫినెట్గా మీతో షేర్ చేస్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు పొదుపు ఎలా చేసుకోవాలక్క అని అడుగుతున్నారు. సో దాని గురించి ఈ వీడియోలో చెప్పాలని నేను మీతో షేర్ చేస్తున్నానండి. మనం పొదుపు చేసుకోవాలి అంటే కొన్ని నియమాలు అనేవి పెట్టుకోవాలండి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు తులం బంగారం మనకి 76,000 పలుకుతుందన్నమాట 24 క్యారెట్ది. అండ్ మనం ఎంతో కొంత పొదుపు చేసుకోగలిగితేనే మనం ఎంతో కొంత గోల్డ్ అనేది కొనుక్కోగలుగుతాము. నెక్స్ట్ మనకి భవిష్యత్తులో కూడా గోల్డ్ అనేది చాలా వరకు యూజ్ అవుతూ ఉంటుంది. అయితే మనం చేసుకునే పొదుపు ఎలా ఉండాలి అనేది మనకి ఒక అవగాహన అనేది ఉండాలండి. మనకి పొదుపు చేయాలంటే ఖర్చులు మెయిన్ అన్నమాట. సో ఖర్చులు మనకి చిన్న ఖర్చులే కదా, కనిపించిన ఖర్చులు చాలా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఖర్చులు అంటే చిన్న ఖర్చులు చాలా ఉంటూ ఉంటాయండి. అందులో మనం ఏది ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఈ దేనికి తక్కువ ఖర్చు పెట్టాలి అనేది మనకు ఒక అవగాహన అనేది ఉండాలన్నమాట. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు. నాదొకలా ఉంటుంది, మీదొకలా ఉంటుంది, ఇంకొకరిది ఒకలా ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో ఒకలా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్కి తగినట్లుగా, సిచ్యువేషన్కి తగినట్లుగా ఆ సిచ్యువేషన్ని మీ మలుచుకుంటూ డబ్బుల్ని పొదుపు చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను
అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ మీతో చెప్తున్నాను. మా చిన్న పాప నిధి పుట్టినప్పుడు మా వారు వచ్చి ఈ బర్త్డే, చిన్న పాప బర్త్డే ఉంది కదా, సో అది గ్రాండ్గా చేద్దాము, ఒకవేళ బర్త్డే చేయకూడదు అనుకుంటే కనుక మనం గోల్డ్ తీసుకుందాము, ఈ రెండిట్లో నీదే ఆప్షను, ఏది ఎలా చేస్తావు అనేది నీదే ఆప్షన్ అని చెప్పారనమాట. అయితే నేను అయితే గోల్డ్కే వెళ్ళానండి, ఫంక్షన్కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నాకున్నటువంటి సిచ్యువేషన్, నాకున్నటువంటి సరౌండింగ్ అండ్ నేనున్నటువంటి లైఫ్ స్టైల్లో నాకు బర్త్డే అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే గోల్డే ఇంపార్టెంట్, నేను గోల్డ్కి ప్రిఫరెన్స్ అనేది ఇచ్చాను. సో ఎందుకు అంటే గోల్డ్ అనేది మన అంటే పుట్టిన పిల్లల పేరు మీద గోల్డ్ అనేది తీసుకున్నట్లయితే, అది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా బాగుంటుంది, వాళ్ళకి పెరుగుతుంది, కానీ గోల్డ్ అనేది తరగదు. కాబట్టి నేను ఇంకా గోల్డ్ మీద ఇన్వెస్ట్ అనేది చేశాను. ఇంకా బర్త్డే పార్టీ ఇదంతా జస్ట్ నార్మల్గా సింపుల్గా చేసేసుకున్నాము. కానీ ఈ రోజును చూసుకుంటే ఆ నిర్ణయం చాలా బెస్ట్ అండి. మా వారికి కూడా అలాగే అనుకున్నారు, బట్ నాకంటూ ఒక నిర్ణయం ఉంటుంది కదా అని అడిగారు అనమాట. బట్ నేనైతే గోల్డ్కే ప్రిఫర్ అనేది ఇచ్చానమాట. సో అప్పుడు తీసుకోవటం ఇప్పుడు ప్లస్ అయిందనమాట. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీ సరౌండింగ్ అండ్ మీరు ఉన్న లైఫ్ స్టైల్ని బట్టి మీరు చూసుకుని ఏది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి తగ్గించుకోవాలి ఖర్చులు అనేవి చూసుకొని అందులో పొదుపు చేసుకుంటే చాలా చాలా మనం మంచిగా పొదుపు అనేది చేసుకోవచ్చండి. మన హౌస్ వైఫ్సే కదా, మనం బయటికి వెళ్ళి వర్క్ చేయలేము, లేదంటే మనం మనీ ఎర్న్ చేయలేము అనేది పెట్టుకోకుండా మనకి ఉన్నంతట్లో మనకి మనీ అనేది ఎలా సేవ్ చేయాలి అనేది ఆలోచించుకుంటూ సేవ్ అనేది చేసుకోవచ్చు. సో అయితే ఈ పొదుపు అనేది మధ్య నుంచి పొదుపు అనేది చేసుకోకుండా పెళ్ళైన కొత్త నుండి కూడా పొదుపు అనేది చేసుకుంటే ఇంకా మంచిదండి. ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన టైంలో చాలా అకేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి, చాలా ఫంక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి, అంతా ప్రతిరోజు కూడా పండుగగా ఉంటూ ఉంటుంది. అయితే మనం ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా మనం కొత్త కొత్త శారీస్, కొత్త కొత్త డ్రెస్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి పెళ్ళిలో చాలా బట్టలు వస్తూ ఉంటాయి, వాటిని మనం చక్కగా డిజైన్ చేసుకుని మంచి బ్లౌజెస్ ఇవన్నీ సెట్ చేసుకుని అవి యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా కూడా మీరు మనీని పొదుపు చేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ టైంలో పిల్లలు ఉండరు అనమాట. సో పిల్లలు ప్లానింగ్ అనేది చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేదు అంటే ఆ టైంలో మనీ అనేది కొంచెం జాగ్రత్త పెట్టుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగని చెప్పి మీ హ్యాపీ మూమెంట్స్ని వదులుకోమని నేను చెప్పను. హ్యాపీ మూమెంట్స్ చేసుకుంటూనే, అంటే సపోజ్ మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నారు, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే దాంట్లోనే బడ్జెట్లో చూసుకోండి. మీ బడ్జెట్లో చూసుకుని మీరు ఎంతైతే సేవ్ చేసుకోగలుగుతారో అంత సేవ్ చేసుకోండి. సో అంతా మాత్రం ఖర్చు పెట్టుకోవద్దని నా ఒపీనియన్ అండి. ఇది నా చిన్న సజెషన్ మాత్రమే. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి హ్యాపీ మూమెంట్స్ వాళ్ళవి, ఎవరిష్టం వాళ్ళది. బట్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం నేనేం చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. మాకు పెళ్ళైన కొత్తలో ఇద్దరం జాబ్ చేసుకునే వాళ్ళము. అయితే మేము ఎక్కడికి వెళ్ళింది లేదనమాట. అంటే ట్రిప్కి కానివ్వండి, లేదంటే ఏదన్నా టూర్కి కానివ్వండి, ఒక మంచి ప్లేస్కి కానీ వెళ్ళిందే లేదు. అలాగని వెళ్ళకూడదని కాదు, కాకపోతే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత, మంచి శాలరీస్ వచ్చిన తర్వాత మేము మంచిగా వెళ్దాము అని అనుకొని ఇంకా స్టాప్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఆ టైంలో ఎంతైతే పొదుపు చేసుకుంటామో, ఎంతైతే మంచిగా సేవ్ చేసుకుంటామో అవి ఫ్యూచర్కి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందువల్ల స్టార్టింగ్లో ఎవరికి శాలరీస్ అనేవి అంత బాగుండవు కదండి, కొంచెం తక్కువగానే ఉంటాయి. ఆ తక్కువకే మనం అడ్జస్ట్ అయ్యి చక్కగా అన్నీ కూడా మనం ఎంతవరకు పొదుపు చేసుకోగలమో అంత చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు శారీస్కి పెట్టే ఖర్చు చక్కగా తగ్గించుకొని, లేదంటే తీసుకోకుండా ఆ మనీని గోల్డ్కి ఎంతో కొంత గ్రామ్ కానీ అరగ్రామ్ కానీ తీసుకున్నా కూడా అది మన్నాడికి, అంటే రేపటి రోజుకి అది పెరుగుతుంది. శారీ తీసుకుంటే ఏముందండి, రేపటి రోజుకి అది ట్రెండ్ అనేది పోతుంది, మనకి కట్టుకోవాలనిపించదు, ఒక్కొక్కసారి చిరిగిపోతుంది కూడా. బట్ గోల్డ్ అలా కాదు కదా, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల పెరుగుతుందే కానీ తరగదు. మన పిల్లలకు కూడా బాగుంటుంది, అది వేసుకున్నప్పుడల్లా ప్రతిసారి మనకి చాలా మంచి హ్యాపీ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా పొదుపు అనేది చేసుకోవాలి. సో ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయినండి, కాబట్టి నాకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. అంటే నేను దేనికి ఖర్చు పెట్టాలి,
దేనికి ఖర్చు పెట్టకూడదు అనేది నాకైతే అర్థమవుతుందన్నమాట. సో నేను ఎక్కువ బట్టలకి ఎక్కువ మనీ అనేది నేను పెట్టను. జస్ట్ రీజనబుల్ ప్రైస్గా ఉంటేనే నేను తీసుకుంటాను అనమాట. ఎక్కువ అంటే వేలల్లో అయితే నేను బట్టలకి పెట్టనండి, వేలల్లో గోల్డ్ మాత్రమే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో అలాగని శారీస్ తీసుకోవద్దు అని నేను చెప్పను. రీజనబుల్ ప్రైస్లో చాలా చాలా మంచి సెలెక్షన్ చేసుకుంటే మంచి శారీస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. సో అలా ప్లాన్ చేసుకుని మనకి ఏది ముఖ్యం కాదు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను కర్రీ అనేది కంప్లీట్ చేసేసానండి. ఇక్కడ బండి ఉంది నిధి కోసం అని చెప్పి, ఇది యాక్చువల్లీ హనీది. సో ఇది మేము దాచిపెట్టేసాం అనమాట, నిధికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అది తీసాము. ఎందుకంటే తనకి అలవాటు, తను అడుగుతుంది అనమాట, అది కావాలని చెప్పి అది తీసాము. ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి చిన్ని ఖర్చులు మనం తగ్గించుకుంటే, యాక్చువల్లీ నిధికి కొనొచ్చు కొత్తది, కాకపోతే ఉన్నది యూజ్ చేసుకుంటే మంచిది కదండి. మేము అందుకని చెప్పి ఇవన్నీ కూడా దాచిపెట్టుకున్నాం అనమాట. సో ఫర్దర్గా ఉపయోగపడుతుందని, బట్ ఇప్పుడు చాలా ఉపయోగపడింది. సో ఇంకా అది క్లీన్ చేసేస్తే నిధి చక్కగా ఆడుకుంటుంది. ఇది తనకి అయిపోయిన తర్వాత ఇంక మేము ఎవరికన్నా ఇది ఇచ్చేస్తాము. సో వస్తువుని మనం ఎంతైతే తీసుకుంటామో, ఎంత ఇష్టంగా తీసుకుంటామో అంతే జాగ్రత్తగా వాడుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మనం జాగ్రత్తగా వాడుకుంటే ఫర్దర్గా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. వచ్చిన తర్వాత అది మనకి ఫ్యూచర్కి ఉపయోగపడుతుందా, ఫర్దర్గా మనం యూజ్ చేస్తామా అనేది కూడా చూసుకొని మనం తీసుకోవటం చాలా 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 మంచిదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.